వృశ్చిక రాశివారికి ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తివంతమైన మార్పుల సమయం. ఏప్రిల్ 19, 20, 21 ఈ 3 రోజులు మీ విధిని మలుపు తిప్పే కీలక క్షణాలు. ఈ రోజుల్లో గ్రహాల ప్రభావం మీలో దాగి ఉన్న అసలు శక్తిని బయటకు తీస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సందేహాలు, అడ్డంకులు అన్నీ ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి చర్య శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంకా నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణం పూజలు చేయబడును. ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా? పీడకలలు వస్తున్నాయా? స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణరాజుగారి నంబర్ 8056397284. మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటుంది. కొంతమందికి ఇది అవకాశాల వరదగా మారుతుంది. మరికొంతమందికి ఇదొక పరీక్షగా అనిపించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం: మీరు ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగితే ఈ 3 రోజులు మీ జీవితంలో మలుపు తీసుకువచ్చే గోల్డెన్ టైం అవుతాయి. మీ అంతరంగంలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరింత బలంగా బయటకొస్తుంది. మీరు గతంలో కోల్పోయిన అవకాశాలను తిరిగి పొందే పరిస్థితులు ఏర్పడతాయి. మీ శ్రమకు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపే సమయమిది. అందుకే వృశ్చిక రాశివారు ఈ 3 రోజులను చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఉపయోగించాలి. ఇది మీ అదృష్టాన్ని మలుపు తిప్పే సమయం. ఇది మీ విజయానికి నాంది పలికే సమయం. ఇది మీ జీవితం మారే సమయం. ఇప్పుడు ఈ 3 రోజులలో మీకు ఎదురయ్యే ముఖ్యమైన 10 కీలక అంశాలను వివరంగా తెలుసుకుందాం. వ్యక్తిగత జీవితం మరియు ఆత్మవిశ్వాసం. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశివారికి ప్రధానంగా కనిపించే మార్పు మీ అంతర్గత మనోబలం పెరగడం. మీరు గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, విఫలాలు, బాధలు ఇవన్నీ ఇప్పుడు మీకొక పాఠంలా మారి మీరు మరింత స్థిరంగా ఆలోచించే స్థితికి తీసుకెళ్తాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అని మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఇది కేవలం ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడ్డం ప్రారంభిస్తారు. గతంలో మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మీ మనసు చెప్పిందే వినే స్థితిలోకి వస్తారు. ఇది మీకు చాలా పెద్ద మార్పు. ఎందుకంటే వృశ్చిక రాశివారికి ఒకసారి అంతర్గతంగా నమ్మకం కలిగితే వారు ఎవ్వరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లగలుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త అవసరం. మీలో పెరుగుతున్న ఈ ధైర్యం కొన్నిసార్లు అహంకారంగా మారే అవకాశముంది. మీరు చెప్పిందే సరైనది అనిపించి ఇతరుల మాటలను పూర్తిగా విస్మరించే పరిస్థితి రావచ్చు. అలా చేస్తే మీకు దగ్గరైన వారు బాధపడే అవకాశముంది. అందుకే మీ ఆత్మవిశ్వాసాన్ని సమతుల్యంగా ఉపయోగించాలి. ఈ సమయంలో మీరు మీలో ఒక కొత్త స్పష్టతను పొందుతారు. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన వస్తుంది. కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతాయి. మొదట్లో ఇది మీకు బాధగా అనిపించినా తర్వాత అది మీ మంచికే అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు మీ జీవిత లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టే అవకాశముంది. మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏ దిశగా వెళ్ళాలి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీరు ఒంటరిగా గడపాలని అనిపించే సందర్భాలు కూడా రావచ్చు. ఇది నెగటివ్ కాదు. మీరు మీ లోకి వెళ్లి ఆలోచించేందుకు ఇది మంచి సమయం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా, స్థిరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మరియు పెట్టుబడులు. ఆర్థిక విషయాలలో ఈ 3 రోజులు మీకొక పరీక్షలాంటివి. మీకు డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయవచ్చు. మీరు ముందుగా ప్లాన్ చేసిన బడ్జెటుకు భిన్నంగా ఖర్చులు రావడం వల్ల కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి: డబ్బు సంపాదించటం కంటే దాన్ని సరైన విధంగా నిర్వహించటం ముఖ్యమైంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా వాడుకోకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రతి ఖర్చు ముందు 2 సార్లు ఆలోచించాలి. కొత్త పెట్టుబడుల విషయానికి వస్తే ఇది రిస్క్ తీసుకోవడానికి సరైన సమయం కాదు. మీకు చాలా మంచి ఆఫర్లు వచ్చినట్లు అనిపించవచ్చు, కానీ వాటిలో కొన్ని మోసపూరితమైనవిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎవరి మాట విన్నా వెంటనే డబ్బు పెట్టకండి. పూర్తి సమాచారం సేకరించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఇంకా ఒక ముఖ్య విషయం: మీకు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. ఇది మీకు కొంత ఉపశమనమిస్తుంది. అయితే అదే సమయంలో మీరు కూడా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి రావచ్చు.
కాబట్టి ఈ సమయంలో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా క్లియర్గా ఉండాలి. వ్యాపార పెట్టుబడులు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కూల్గా ఆలోచించి ముందుకు సాగాలి. మీకు ఈ సమయంలో ఒక కొత్త ఆర్థిక అవకాశం కూడా రావచ్చు. ఇది మొదట్లో చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో మంచి లాభాన్ని ఇవ్వగలదు. కాబట్టి చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. ఉద్యోగం మరియు వృత్తి జీవితం. ఉద్యోగస్థులకు ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. మీరు చేసే పనిపై మీ సీనియర్స్ దృష్టి పడే అవకాశం ఉంది. మీరు చేసిన చిన్న పని కూడా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు. కానీ అదే సమయంలో చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావచ్చు. ఇది మీకు స్ట్రెస్ను కలిగించవచ్చు. కానీ మీరు టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే ఈ ఒత్తిడిని సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీ సహచరులతో సంబంధాలు కొంత టెన్షన్గా ఉండవచ్చు. చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తప్పు మాట మీకు అనవసర సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. అయితే ఈ సమయంలో మీకొక మంచి అవకాశం కూడా వస్తుంది. అది ప్రమోషన్ కావచ్చు లేదా కొత్త బాధ్యత కావచ్చు. మొదట్లో అది కష్టంగా అనిపించినా మీరు దాన్ని స్వీకరిస్తే మీ కెరియర్లో పెద్ద మార్పు తీసుకురాగలదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం కొంచెం సవాళ్లతో కూడినదే. కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. కస్టమర్లతో చిన్న సమస్యలు రావచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే ఈ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఫ్రీలాన్స్ లేదా స్వతంత్రంగా పనిచేసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు మీ నెట్వర్క్ను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ప్రాజెక్టులు పొందగలుగుతారు. మొత్తానికి ఈ 3 రోజులు మీ వృత్తి జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు చూపే శ్రమ, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వ్యాపారం మరియు లాభనష్టాలు. ఈ 3 రోజులు వ్యాపారస్తులకు పూర్తిగా ఫలితాల పరంగా కాకుండా పరీక్షించే సమయంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన ప్లానింగ్ ఎంత బలంగా ఉందో ఇప్పుడు తెలుస్తుంది. కొంతమంది వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు, కొత్త కస్టమర్లు రావచ్చు. కానీ అవి వెంటనే లాభం ఇవ్వకపోవచ్చు. మొదట్లో ఆలస్యం, డౌట్ లేదా అనిశ్చితి కనిపించవచ్చు. ఇది మీకు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక ముఖ్యమైన విషయం: త్వరపడకూడదు. ఈ సమయంలో చాలా ఆఫర్లు మీ ముందు వస్తాయి. అవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నిజంగా లాభదాయకం. మీరు ప్రతి ఆఫర్ వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి. ఎవరి మాట విని వెంటనే ఒప్పందం చేయడం ప్రమాదకరం. పాత కస్టమర్లతో మీ సంబంధం బలపడే అవకాశం ఉంది. వారు మళ్లీ మీ వద్దకు రావడం, మీ సేవలపై నమ్మకం పెరగడం కనిపిస్తుంది. ఇది మీకు దీర్ఘకాల లాభాన్ని తెస్తుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త కస్టమర్ల కంటే పాత కస్టమర్లను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వ్యాపారాల్లో డబ్బు రాక ఆలస్యం కావచ్చు. మీరు చేసిన పని పూర్తయినా చెల్లింపులు ఆలస్యంగా రావడం వల్ల క్యాష్ ఫ్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీలో ఆందోళన పెంచుతుంది. కానీ మీరు శాంతంగా ఉంటూ సరైన ఫాలో అప్ చేస్తే ఈ సమస్యను అధిగమించగలుగుతారు. పార్ట్నర్షిప్లో ఉన్నవారికి ఈ సమయంలో చిన్న విభేదాలు రావచ్చు. అభిప్రాయ భేదాలు సహజమే కాని వాటిని పెద్ద సమస్యగా మార్చకండి. మీరు ఓపెన్గా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ 3 రోజులు ఆలోచన దశలోనే ఉండడం మంచిది. వెంటనే పెట్టుబడి పెట్టడం కంటే మార్కెట్ను అర్థం చేసుకోవడం, ప్లాన్ చేయడం ముఖ్యమైంది. కొన్ని సందర్భాల్లో మీరు మీ వ్యాపారాన్ని కొత్త విధానంలో చూసే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లు గుర్తుకు వస్తాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఇదే మీకు భవిష్యత్తులో పెద్ద లాభాన్ని తెస్తుంది. ప్రేమ మరియు సంబంధాలు. ఈ 3 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామిపై ఎక్కువగా ఆలోచించడం, వారి ప్రవర్తనను విశ్లేషించడం మొదలుపెడతారు. చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా అనిపించవచ్చు. ఇది కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: అనుమానమనేది సంబంధాన్ని నెమ్మదిగా దెబ్బతీసే అంశం. మీ మనసులో వచ్చే ప్రతి సందేహాన్ని నిజమని భావించకండి. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. మీ భావాలను చెప్పండి. అదే సమయంలో వారి మాటలను కూడా వినండి.
ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. మీరు ఒకరికొకరు ఎంత అర్థం చేసుకుంటారో ఇప్పుడు తెలుస్తుంది. చిన్న గొడవలు వచ్చినా అవి మీ బంధాన్ని బలపరచడానికి ఉపయోగపడాలి కాని దూరం చేయడానికి కాదు. పెళ్లైన వారికి ఈ 3 రోజులు కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి వల్ల మీ భాగస్వామితో గడిపే సమయం తగ్గవచ్చు. ఇది చిన్న అసంతృప్తిని కలిగించవచ్చు. కాని మీరు కొంత సమయం కేటాయించి ప్రేమతో మాట్లాడితే పరిస్థితి మారుతుంది. కొంతమందికి పాత ప్రేమజ్ఞాపకాలు తిరిగి గుర్తుకు రావచ్చు. గతంలో ముగిసిన సంబంధం గురించి మళ్లీ ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఇది మీ ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్గా ఉన్నవారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం రావచ్చు. అది మొదట్లో సాధారణంగా అనిపించినా తరువాత అది ముఖ్యమైన సంబంధంగా మారే అవకాశం ఉంది. కాని మీరు త్వరగా నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కుటుంబ సంబంధాలలో కూడా మీరు కొంత సెన్సిటివ్గా ఉండవచ్చు. మీ మాటలు కొన్నిసార్లు కఠినంగా వినిపించవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మరియు శారీరక స్థితి. ఈ 3 రోజుల్లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల అలసట అనిపించవచ్చు. నిద్రలో అంతరాయం కలగవచ్చు. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల సరైన విశ్రాంతి దొరకకపోవచ్చు. దీని ప్రభావం మీ రోజువారీ పనిపై పడుతుంది. కాబట్టి మీరు నిద్రపోయే ముందు ఫోన్, టెన్షన్ విషయాలను దూరంగా ఉంచడం మంచిది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. మీరు సాధ్యమైనంతవరకు ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది. తగిన నీళ్లు తాగడం చాలా ముఖ్యం. మీ శరీరం కొంత బలహీనంగా అనిపించవచ్చు. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి, అలసట, శరీర నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా మీరు పట్టించుకోకపోతే పెరిగే అవకాశం ఉంది. వ్యాయామం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి కొంత సమయం నడక లేదా యోగా చేయడం ద్వారా మీ శరీరం, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ధ్యానం చేయడం ద్వారా మీ ఆలోచనలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఓర్పుతో చూడాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చెయ్యండి. సంగీతం వినడం, ప్రకృతి మధ్య గడపడం వంటి వాటి ద్వారా మీరు రిలాక్స్ అవుతారు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మిగతా విషయాల్లో విజయం సాధించగలుగుతారు. అందుకే ఈ 3 రోజులు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరిస్థితులు మరియు మద్దతు. ఈ 3 రోజుల్లో కుటుంబం మీకొక పెద్ద బలంగా మారుతుంది. కాని అదే సమయంలో కొన్ని సున్నితమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. చిన్న మాట కూడా పెద్ద అర్థాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్పందనలో జాగ్రత్త అవసరం. మీరు కుటుంబ బాధ్యతల పట్ల మరింత సీరియస్గా మారుతారు. ఇంతకుముందు మీరు నిర్లక్ష్యం చేసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ దృష్టిలోకి వస్తాయి. ఇంట్లో పెండింగ్లో ఉన్న పనులు, కుటుంబ ఆర్థిక విషయాలు, పెద్దల ఆరోగ్యం ఇవన్నీ మీ దృష్టిలోకి వస్తాయి. మీరు వాటిని పరిష్కరించడానికి ముందుకు రావడం వల్ల కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది. పెద్దల సూచనలు ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు వాటిని వినడానికి సిద్ధంగా ఉంటే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో మీరు తప్పులను నివారించగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక, సంబంధాల విషయంలో పెద్దల అనుభవం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. అయితే కొంతమందికి ఇంట్లో చిన్న విభేదాలు రావచ్చు. అభిప్రాయభేదాలు సహజమే, కాని వాటిని పెద్ద గొడవలుగా మారనీయకండి. మీరు ఓపికగా ఉండి అందరి మాట వినగలిగితే పరిస్థితి సులభంగా సర్దుబాటవుతుంది. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారతాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనదిగా మారుతుంది. మీ పనుల మధ్య కొంత సమయం కేటాయించి కుటుంబంతో మాట్లాడడం, కలిసి గడపడం ద్వారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలతో గడపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అది మొదట్లో కఠినంగా అనిపించినా తర్వాత అది అందరికీ మంచిదని అర్థమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయం సమతుల్యంగా ఉండాలి. ఎవర్నీ నొప్పించకుండా అందరికీ న్యాయం జరిగేలా ఉండాలి. విద్య మరియు పరీక్షలు. విద్యార్థులకు ఈ 3 రోజులు ఒక పరీక్ష సమయంలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కాని అదే సమయంలో మీలో ఒక చిన్న అస్థిరత కూడా కనిపించవచ్చు.
ఏకాగ్రత తగ్గడం, మనసు ఒక్కచోట ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు చదవాలని అనుకున్నప్పటికీ కొన్ని డిస్ట్రాక్షన్స్ మీను దూరం తీసుకెళ్లే అవకాశం ఉంది. సోషల్ మీడియా, ఫ్రెండ్స్ లేదా ఇతర విషయాలు మీ సమయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీ సమయాన్ని కట్టుదిట్టంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజూ మీరు ఏం చదవాలి, ఎంత చదవాలి అన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం చాలా కీలకం. మీరు చివరి దశలో ఉన్నారు కాబట్టి రివిజన్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే నేర్చుకున్న వాటిని బలపరచడం మంచిది. కొంతమందికి గురువుల నుండి మంచి మార్గదర్శకత లభిస్తుంది. మీరు అడిగితే వారు మీకు సరైన దిశ చూపిస్తారు. కాబట్టి సందేహాలు ఉన్నప్పుడు అడగడానికి సంకోచించకండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మీలో టెన్షన్ పెరగవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీరు మీ ప్రయాణంపై దృష్టి పెట్టాలి. కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలు నేర్చుకోవాలని అనుకునేవారికి ఇది మంచి సమయం. మీరు ఒక కొత్త విషయం నేర్చుకోవడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ లేదా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడం మీకు ప్రయోజనకరం. ఆధ్యాత్మికత మరియు పరిహారాలు. ఈ 3 రోజుల్లో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు గణనీయంగా పెరుగుతాయి. మీరు మీ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక అంతర్గత పరిష్కారం వెతుకుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు దేవాలయానికి వెళ్లడం, పూజలు చేయడం, జపాలు చేయడం వంటి వాటికి ఆకర్షితులవుతారు. ముఖ్యంగా శివారాధన చేయడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంగళవారం రోజున ఉపవాసం పాటించడం లేదా హనుమాన్ స్వామిని ఆరాధించడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే చిన్న పూజ కూడా మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు దానం చేయడం కూడా చాలా మంచిది. పేదలకు సహాయం చెయ్యడం, అన్నదానం చేయడం వంటి పనులు మీకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తాయి. మీరు ఇచ్చే సహాయం మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ధ్యానం చేయడం ద్వారా మీరు మీ ఆలోచనలను నియంత్రించగలుగుతారు. రోజుకి కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మీలో ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఈ సమయంలో కొన్ని సంకేతాలను గమనించే అవకాశం ఉంది. స్వప్నాలు, అంతర్గత భావనలు లేదా అనుకోని సంఘటనలు. ఇవి మీకు ఒక దిశ చూపే ప్రయత్నం చేస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదృష్టం మరియు ముఖ్య సూచనలు. ఈ 3 రోజుల్లో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. కానీ అది పూర్తిగా మీపై ఆధారపడదు. మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన, మీ దృక్పథం ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదృష్టం అనేది అవకాశాలను ఇస్తుంది. కానీ వాటిని ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంటుంది. మీకు కొన్ని అనుకోని అవకాశాలు రావచ్చు. అవి చిన్నగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తాయి. కాబట్టి మీరు ఏ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఓర్పు చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయం గురించి పూర్తిగా ఆలోచించి అవసరమైతే ఇతరుల సలహా తీసుకోవాలి. మీ మాటలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే పదాలు ఇవి ఇతరుల మనస్సును ప్రభావితం చేస్తాయి. కాబట్టి కోపంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడాలి. మీరు ఈ సమయంలో మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి సాధించాలి అన్నది క్లియర్గా ఉంటే మీరు తీసుకునే ప్రతి అడుగు సరైన దిశలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు రిస్క్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ అది అర్థం చేసుకుని తీసుకునే రిస్క్ కావాలి. అజాగ్రత్తగా తీసుకున్న రిస్క్ సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు ఒక సందేశమిస్తాయి. మీరు మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. మీరు మీపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఆశించిన విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు.